గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే BS6 ఎక్స్ప్రెస్ బస్. ఇది వచ్చేసి అయితే మనకి బస్సు కూడా ఖాళీ అయిపోయింది జైరాబాద్ వచ్చేసరికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ తరళ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్. ఎట్లా ఉన్నారు అందరూ? మంచిగా. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ రైట్ నా ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి అయితే కర్ణాటక అయితే వెళ్తున్నాను. కర్ణాటకలో ఉన్న బీదర్కి అయితే వెళ్తున్నాను. బీదర్ ఒకటి, ఇంకోటి గుల్బర్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికైతే పేరునైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయారు. అది కూడా మీ సపోర్ట్ వల్లనే మనమైతే ఇంత తొందరగా అయితే 1Kకి అయితే రీచ్ అయిపోయాం. గైస్ ఫైనల్లీ మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 50కి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అయితే బీదర్ బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 50లో అయితే అవుతాయి. కానీ ఇక్కడైతే బీదర్కి వెళ్ళే బస్సెస్ అయితే రాసి పెట్టలేదు మనకి. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ బస్ స్టేషన్ మొత్తం కూడా తిరిగేసిన బీదర్ బస్సెస్ కోసం. అండ్ ఫైనల్లీ మొత్తానికి అయితే మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 50 మీదకి అయితే వస్తాయి. మనకైతే బోర్డు మీద అయితే ఎక్కడ కూడా మనకైతే బీదర్కి వెళ్ళే బస్సెస్ అయితే రాసి పెట్టరు. బీదర్ కానీ గుల్బర్గా కానీ రాసి పెట్టరు. బట్ మనకి బీదర్ పోయే బస్సెస్ ఒకటి, గుల్బర్గాకి వెళ్ళే బస్సెస్ ఒకటి అయితే కంపల్సరీ మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 50లో అయితే దొరుకుతుంది. అండ్ ఈ బస్ టికెట్ ఎంత, ప్రైస్ ఎంత ఏందనేది కూడా మనం టికెట్ తీసుకున్నాకైతే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బీదర్కి వెళ్ళే బస్సెస్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 50 మీద అయితే అవుతాయి. అండ్ ఈ బస్సెస్ కూడా మనకి బోర్డు మీద ఎక్కడ కూడా రాసి అయితే పెట్టారు బీదర్ బస్సెస్ వెళ్తాయి అని. సో 50 నెంబర్ బస్ స్టేషన్కి వస్తే మాత్రం 49 కానీ 50 కానీ మనకి ఇక్కడ బీదర్కి వెళ్ళే బస్సెస్ అయితే కంపల్సరీ, కర్ణాటకకి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 49 ఒకటి, 50 ఒకటి అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా మనకి ఆల్మోస్ట్ 7:13 అవుతుంది. చూస్తున్నారు కదా, 7:13 అవుతుంది టైం వచ్చేసి అయితే. మేబీ మనకు వచ్చేసి అయితే 7:30 అట్లయితే మన బస్సు అయితే డిపార్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకేమైనా విశేషాలు ఉంటే మనం అయితే బస్ డిపార్ట్ అయిపోయినాకైతే మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే BS6 ఎక్స్ప్రెస్ బస్. ఇది వచ్చేసి అయితే అండ్ నేనైతే ఆల్మోస్ట్ 1 2 3 4 రోస్ వదిలేసి అయితే 5th రోలో అయితే కూర్చున్నాను. ఎందుకంటే మనకైతే బ్లాక్ చేసాం కాబట్టి విండో సీట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ. నేనైతే ఆల్మోస్ట్ 4 రోస్ వదిలేసి అయితే 5th రోలో అయితే కూర్చున్నాను. ఎందుకంటే ముందు కూర్చుంటే మనకైతే లేడీస్ రో కాబట్టి. లాస్ట్ టైం ఒకసారి మనం మంచిర్యాల నుండి భద్రాచలం వెళ్ళినప్పుడు గుర్తుందా, మనకైతే ముందు కూర్చోవడం వల్ల ఏంటంటే వరంగల్ వరకు వెళ్ళాం. వరంగల్ నుండి అయితే మనకు లేపేశారు. సో ఎందుకు మళ్ళీ రిస్క్, మనం అయితే బ్లాక్ చేస్తాం. మనకి విండో సీటు లేక మనం డెస్టినేషన్ దగ్గర కూర్చొని మంచిగా సీట్ దొరకబట్టుకొని కూర్చుంటాం. బట్ లేడీస్ వచ్చినప్పుడు అయితే మనం అయితే ఏం మాట్లాడలేము, ఖచ్చితంగా లేవాల్సిందే. సో ఎందుకు ఆ రిస్క్ చెప్ప, అందుకోసం నేనైతే 4 రోస్ వదిలేసి అయితే 5th రోలో అయితే కూర్చున్నాను. ఇప్పుడైతే మన అయితే ఎవరు లేపడానికి అయితే ఛాన్స్ అయితే లేదు, హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 7:20 అవుతుంది. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఆగింది ఇక్కడ మనకు వచ్చేసి అయితే ఎంజీబీఎస్లో. మేబీ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మనకైతే ఎంజీబీఎస్కి వస్తే. ప్లాట్ఫామ్ నెంబర్ 50 నుండి అయితే ఎంజీబీఎస్ నుండి బీదర్కి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బీదర్ ఒకటి, గుల్బర్గా. సో అందుకోసం అని చెప్పేసి మనకైతే వెంబడే 5 మినిట్స్లో అయితే మన బస్ అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇప్పుడే మనకైతే సన్ రైజ్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, లైట్గా వస్తుంది. కానీ ఇంకా మనకైతే చలి అయితే వెళ్ళలేదు, చలి అయితే పెడుతుంది అనుకోండి. ఇంకొక మేబీ 1 అవర్లో అయితే మనకైతే మొత్తం సన్ రైజ్ అయితే అయిపోయింది. మన బస్ ఫేర్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎంజీబీఎస్ నుండి బీదర్ వరకు వచ్చేసి అయితే మనకైతే 210 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వచ్చేసి అయితే మనకి 210 రూపాయలు ఉంటుంది మనకి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి బీదర్ వరకు అయితే. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సులోనే. అండ్ కర్ణాటక స్టేట్ బస్సులో ఎంత ఉంటుంది అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు వచ్చేసి నేను TSRTC ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి TSRTC ఎక్స్ప్రెస్ బస్సు
ఈ యొక్క ఫేర్ గురించి చూసుకుంటే అయితే మనకి ఎంజీబీఎస్ నుండి బీదర్ వరకు వచ్చేసి అయితే ఒక పర్సన్కి 210 రూపీస్ అయితే చూసుకుంటే మనకి టీఎస్ఆర్టీసీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి చూసుకుంటే మనకు వచ్చేసి అయితే 210 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అయితే మనకి సంగారెడ్డి డిపోర్ట్, అంటే మనకి ఈ బస్సు వచ్చేసి అయితే వయా పటాన్చెరు నుండి సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ మీకు వెళ్ళి మనకైతే బీదర్ అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ 180 to 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. జర్నీ అప్డేట్ వచ్చేసి ఇప్పుడైతే కేపీఎస్బీ కాలనీ కూడా దాటేస్తున్నాను నేనైతే. అండ్ ఇంకా మనం అయితే సిటీ కూడా దాటలేదు. సిటీ దాటాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టచ్చు. ఇంకా కేపీఎస్బీలోనే ఉన్నాం, ఇంకా పటాన్చెరు దాటాలి. పటాన్చెరు దాటితే ఆల్మోస్ట్ మనం అయితే సిటీ కూడా దాటేసినట్టే, హైదరాబాద్ సిటీ. మెయిన్ థింగ్ మనకు వచ్చేసి అయితే మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మనకైతే అంత ట్రాఫిక్ లేదు. అదే ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ ఎంజీబీఎస్ నుండి కేపీఎస్బీ రానికనే మినిమం గంటన్నర అయితే పట్టేది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అయితే ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవడం వల్ల మనం అయితే ఆల్మోస్ట్ ట్రాఫిక్ని కూడా అయితే అంత ట్రాఫిక్ లేదు కాబట్టి స్మూత్గా అయితే మూవింగ్ ట్రాఫిక్ ఉంది అంత ఆల్మోస్ట్ కూడా మనకైతే. కేపీఎస్బీ బస్ స్టేషన్ ఇది వచ్చేసి జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే అయితే పటాన్చెరు అయితే రీచ్ అయిపోయా. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి అయితే మనకి పటాన్చెరుకి అయితే 1 అవర్ అయితే పట్టింది. అండ్ ఇంకెంత లేదన్నా కానీ బీదర్కి 110 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుండి. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే హైదరాబాద్ సిటీ కూడా దాటేసాం. హైదరాబాద్ సిటీకి లాస్ట్ స్టాప్ ఇది పటాన్చెరు. దాటేసామంటే ఇంకా మనకైతే హైదరాబాద్ సిటీ కూడా దాటేసినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మెదక్ డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇస్నాపూర్ నుండి. ఇస్నాపూర్ వచ్చేసి అయితే మనకి మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఇంకా మెదక్ డిస్ట్రిక్ట్ వచ్చేసినట్టే. ఇంకా మనకి లాస్ట్ బార్డర్ ఇది రంగారెడ్డి. మనకైతే బస్ అయితే పటాన్చెరు బస్ స్టేషన్లోకి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ బయట ఆపేసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న హైవే వచ్చేసి అయితే ఇది నేషనల్ హైవే 65. మేబీ ఇది ముంబై హైవే అనుకుంటున్నా నేనైతే. జహీరాబాద్ అంటే బీదర్ సైడ్ కాదు, జహీరాబాద్ వరకు అయితే ముంబై హైవే ఉంటుంది. జహీరాబాద్ నుండి అయితే మనకైతే రూట్ చేంజ్ అవుతుంది. జహీరాబాద్ నుండి ముంబై వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది, సోలాపూర్ పూణే ముంబై వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది, అండ్ మనకి బీదర్ వెళ్ళే రూట్ ఉంటాయి. ఇంకా చాలా రూట్స్ ఉంటాయి, నాకైతే అంత ఐడియా లేదు. జహీరాబాద్ వరకు అయితే సేమ్ రూట్లో NH65 వరకు NH65 నేషనల్ హైవేలోనే వెళ్తాం. అండ్ అక్కడ నుండి అయితే మనం అయితే రూట్ అయితే చేంజ్ అయిపోతాం. హైదరాబాద్ సిటీ కూడా అయితే మొత్తానికి అయితే దాటేసినట్టే. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనం అయితే సదాశివపేట అయితే చేరుకున్నాం. అండ్ ఇప్పటివరకు అయితే మనం అయితే హైవేలో అయితే ట్రావెల్ చేస్తాం కదా. హైవే నుండి అయితే మన బస్సు వచ్చేసి అయితే సదాశివపేట బస్ స్టేషన్ వెళ్ళడం కోసం మనకైతే డైవర్షన్ తీసుకుని అయితే విలేజ్లోకి అయితే వచ్చేసింది. మేబీ ఇది మండలం అనుకుంటా సదాశివపేట. అండ్ ఇక్కడైతే ఆగింది, ఇంకా బస్ స్టేషన్లోకి అయితే వెళ్ళలేదు. అండ్ మన ముందు కనిపిస్తుంది కదా, మేబీ అదే అనుకుంటా బస్ స్టేషన్, సదాశివపేట బస్ స్టేషన్ అని అయితే ఉంది. బట్ లోపలికి అయితే బస్సు వెళ్ళట్లేదు, మరి వెళ్తుందా వెళ్ళట్లేదా అయితే నాకు అంత ఐడియా లేదు. అండ్ ఈ రూట్ కూడా అంతా నాకు కొత్త. ఎప్పుడో మా అమ్మ చెప్తుండే సదాశివపేట గురించి. మా అమ్మ చిన్నప్పుడు ఇక్కడే ఉంటుండే అంట సదాశివపేటలో మా అమ్మమ్మ వాళ్ళతోటి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా సదాశివపేట అంట. బట్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను నా లైఫ్లో. ఇప్పటివరకు అయితే సదాశివపేట పేరు విన్నా కానీ ఎప్పుడైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం.
ఆల్మోస్ట్ మనకి బస్సు కూడా అంతా ఖాళీ అయిపోయింది. సదాశివపేట వరకు అయితే ఆల్మోస్ట్ అయితే ఫుల్గా ఉండేది, ఇరుకిరుకుగా కూర్చున్నాం. ఇప్పుడే ఎంతో కొంత అయితే మనకైతే బస్సు కూడా ఖాళీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం పర్లేదు, ఇంతకుముందు కంటే అయితే కొంచెం పర్లేదు అని చెప్పుకోవచ్చు. బస్ స్టేషన్ వర్క్ అయితే నడుస్తుంది, అందుకోసం అని చెప్పేసి మనకైతే బస్ స్టేషన్లోకి అయితే వెళ్ళట్లేదు. అండ్ సదాశివపేట బస్ స్టేషన్ అయితే ఇదే. గ్యాస్ మొత్తానికి అయితే మళ్ళీ మనం అయితే NH-65 నేషనల్ హైవే ముంబై హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాము. అండ్ ఈ నేషనల్ హైవేలో అయితే జైరాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తాం. అక్కడ నుండి మళ్ళీ మనకైతే రూట్ చేంజ్ అవుతుంది. జర్నీ అప్డేట్ వచ్చేసి మనం అయితే జైరాబాద్ దగ్గరలో ఉన్నాం. అండ్ ఇంకా మనకి ఎంతలైనా కానీ 52 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుండి. అండ్ టైం వచ్చేసి అయితే 9:55 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 అవర్ పడుతుంది. ఎంతలైనా కానీ ఇక బీదర్ బస్ స్టేషన్కి వెళ్ళేసరికి మనకి 11 అయితే అవ్వచ్చు. గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే నేషనల్ హైవే నుండి డైవర్షన్ తీసుకుని అయితే ఇప్పుడు జైరాబాద్ బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుండి అయితే జైరాబాద్ బస్ స్టేషన్కి అయితే వెళ్తుంది మన బస్సు కూడా డైవర్షన్ తీసుకొని అయితే. మన ముందు కూడా ఇంకో బస్సు ఉంది కదా, ఆ బస్సు కూడా అయితే బస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. అరౌండ్ మనకి హైవే నుండి జైరాబాద్ బస్ స్టేషన్కి అయితే 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. జైరాబాద్ దాటేసినట్టు ఆల్మోస్ట్ ఇంకా బీదర్ వచ్చేసినట్టే, చాలా దగ్గర ఇంకా మనకి బీదర్. ఎంత లేదన్నా ఇంకొక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అరౌండ్ ఇంకా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయితే మనం బీదర్ కూడా చేరుకుంటాం. ఇప్పుడెప్పుడు జర్ర ఎండ వస్తుంది మనకైతే. పొద్దున్నుండి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కదా, ఫుల్ చల్లగా వచ్చింది అసలు గాలి. ఇప్పుడు పర్లేదు కొంచెం, మనకైతే ఇప్పుడిప్పుడు ఎండ వస్తుంది. ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు జైరాబాద్ బస్ స్టేషన్లో కూడా వెళ్తుంది మన బస్సు వచ్చేసి అయితే. మొత్తానికైతే మన జర్నీలో ఫస్ట్ టైం మనం ఒక బస్ స్టేషన్లోకి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనం సంగారెడ్డి అయితే బైపాస్ మీదకి వచ్చేసినాం. సదాశివపేట బస్ స్టాండ్ ఉంది కానీ బస్ స్టాండ్ వర్క్స్ వల్ల బస్ స్టాండ్ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఫైనల్ ఇప్పుడైతే మనం జైరాబాద్ బస్ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసినాం. మొత్తం ఈ బస్ స్టేషన్లో వచ్చేసి నాకు తెలిసి 10 ప్లాట్ఫామ్స్ అలా ఉన్నాయి. అండ్ మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు 4th ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. రాయగోడు, నిజామాబాద్, పిడుపల్లి, మామిడిపల్లి, కోడూరు అంటే అవతల సైడ్ ఉందనుకుంటా, బీదర్ సైడ్. అండ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి అయితే మనకి హైదరాబాదు, బెంగళూరు, కందుకూరు, నెల్లూరు, కాకినాడ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఆగితాయి. ఫస్ట్ అయితే మనకి బస్సు కూడా ఖాళీ అయిపోయింది జైరాబాద్ వచ్చేసరికి. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే జైరాబాద్ బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అయిపోయాం. అండ్ టువర్డ్స్ ఇప్పుడైతే బీదర్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనకైతే రూట్ కూడా చేంజ్ అవుద్ది. నేషనల్ హైవే 65 మీదకి అయితే వెళ్ళాం. జైరాబాద్ వరకు మనం వచ్చేసి అయితే నేషనల్ హైవే 65 మీద వచ్చేది. ఇక్కడ నుండి మనకి బీదర్కి వేరే రూట్ ఉంటుంది. ఇక్కడ నుండి మన రూట్ కూడా మొత్తం చేంజ్ అయిపోద్ది అన్నట్టు జైరాబాద్ నుండి. గైస్ మన జర్నీలో వచ్చేసి అయితే ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇక్కడైతే ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా కూడా సికింద్రాబాద్ నుండి బీదర్, లాతూర్ వెళ్ళే రూట్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఇదంతా కూడా సింగిల్ రూటే ఉంటుంది, లాతూర్ వరకు, సోలాపూర్, పూణే, ముంబై వరకు కూడా. ఇక్కడ నుండి అయితే మనకైతే రూట్ డైవర్షన్ ఉంది. ఈ హైవే ఉంది కదా, ఈ హైవే ఎక్కేస్తే డైరెక్ట్ మనం సోలాపూర్, పూణే, ముంబై వెళ్తాం. మనమైతే అట్లా వెళ్ళట్లేదు, రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ బీదర్ అయితే వెళ్తున్నాం.
ముచ్చటగా మూడోసారి అయితే మనం అయితే రైల్వే క్రాసింగ్ అయితే చేస్తున్నాం. మన జర్నీలో ఇది థర్డ్ రైల్వే క్రాసింగ్. అండ్ మనకి బీదర్లో కూడా రైల్వే స్టేషన్ అయితే ఉంది. బీదర్ సిటీలోకి అయితే వచ్చేసినాం కూడా వదలకుండా. ఇప్పుడు ఏంటంటే ఇది ట్రయల్ మాత్రమే. ఏపీ టీఎస్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కర్ణాటక సిరీస్ వస్తుంది కదా, అప్పుడు కుమ్మేద్దాం మొత్తం కర్ణాటకలో. చూస్తుంటే మనకి బీదర్ బస్ స్టేషన్ వచ్చినట్టే అనిపిస్తుంది. అయ్యా, సెంట్రల్ బస్ స్టేషన్ బీదర్ చాలా పెద్ద ఉంది. ఇదేనా ఇంకా అవతల సైడ్ కూడా ఉందా? మేబీ ఇంకో ఎంట్రీ కూడా ఉందనుకుంటా. అదే గుల్బర్గానా ఏం రాసిండ్రో ఏమో కర్ణాటకలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే గుల్బర్గా వెళ్ళాలి. మరి గుల్బర్గా బస్ ఎక్కాలి. అరైవింగ్ టు బీదర్ బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్ బీదర్. ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్.